హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మావల షో A to Z. ఈ రోజు నుంచే మన ఛానల్లో రివ్యూస్ కూడా పెడతామని ఫిక్స్ అయినా. మరి ఈ ఫస్ట్ సినిమా ఏంటంటే ప్రభాస్ అన్నది సాలార్ మూవీ చూసి ఇక్కడికి వచ్చి మీకు చెప్తుంది ఏంటంటే, సినిమాను చూసిన ఫ్యాన్స్ అయితే కేక తురుం తోపు అనేది ఇలా చెప్తారు, కానీ సినిమా అంతగా లేదు. ఎందుకో చెప్పాలంటే, ప్రశాంత్ నీల్ KGF 1 KGF 2 అనే సినిమాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఆ ఎలివేషన్స్ అయినా వేరే లెవెల్ ఉన్నాయి. కానీ నాకు నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ సినిమా ఉగ్రం సినిమా, ఫస్ట్ సినిమాలో అంత నడియలేదు, కానీ ఉగ్రం సినిమానే కాపీ చేసిందని చాలా రూమర్స్ వస్తే కాదు కాదు కాదని చెప్పింది. కానీ ఇది ఉగ్రం సినిమానే మళ్ళీ కాపీ కొట్టి అక్కడ షార్ట్స్ వేరే చేసిండు. కానీ ప్రభాస్ అన్న విషయానికి వస్తే, ప్రభాస్ అన్న ఒక్క రేంజ్లో ఫైటింగ్ చేసిండు. ఆ షెట్టు తీసి లాస్ట్ సీన్లో ఉంచడు, వేరే లెవెల్ అనిపిస్తుంది. ప్రభాస్ అన్న వచ్చిన సీన్లో అని ఒక రేంజ్లో ఉంటుంది. జగత్ బాబు ఉన్నాడంటే ఉన్నాడు తప్ప ఏం చేయలే. శృతి హాసన్ హీరోయిన్ ఉంది, వచ్చింది చూస్తుంది, క్యాజువల్ కనిపిస్తుంది. ఇక సెకండ్ పార్ట్లో కనబడుతుంది కావచ్చు. ఇక కథ విషయానికి నేను ఎప్పుడు అవసరం లేదు. ఉగ్రం సినిమా చూసిన వాళ్ళందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. ఇక మళ్ళీ నేను స్పెషల్గా ఎప్పుడు అవసరం లేదు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ కోసం పోవచ్చు. నేను ప్రశాంత్ నీలును ప్రభాస్ ఇద్దరి కోసం పోయినా, కానీ నన్ను బాగా అప్సెట్ చేసింది ఏంటంటే, ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాని మళ్ళీ కాపీ కొట్టిండు. కొన్ని చోట్ల తీసిండు, కానీ నాకు అంత అనిపించలే. ప్రభాసుని అంత పెద్ద కట్అవుట్ని సరిగ్గా వాడుకోలేదని నా ఫిలాసఫీ. ఇంకా చెప్పాలంటే, 3 గంటల సినిమా, అది 5 నిమిషాల దాకా 3 గంటల సినిమాని ప్రభాస్ని నాకు తెలిసిన దానికి ఒక 40 మినిట్స్ ఉంచింది కావచ్చు. మిగతాదంతా వాళ్ళున్న మెంబర్సే, యాక్టర్స్ మొత్తంతోనే నడిచిన సినిమా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కు ప్రభాస్ అన్ననే కనబడితేనే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇక నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, ఫస్ట్ వీడియో కదా, తర్వాత వేరే చెప్తా. ఇవాళ ఆర్టిస్టుల పేర్లు నాకు కొంచెం ఇప్పుడు తెలియదు, ఫస్ట్ స్టార్టింగ్ కదా రివ్యూ, అట్లా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద రివ్యూలు తెచ్చినప్పుడు ఇక నేను మొత్తానికి చెప్పాలంటే, సినిమాని పోయి ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు, కానీ ప్రశాంత్ నీల్ గురించి చూడరాదు. ఇక గింతే. ఉగ్రం సినిమాని కాపీ కొట్టిన ప్రశాంత్ నీల్, ఇది ఫిక్స్. లాస్ట్ ఎండింగ్లో యాడ్ చేసింది, కానీ తర్వాత పాడటూలు ఏమైనా ఉంచంటుండే, కానీ ఏం ఉండదు. గదే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, పక్కన గంట గట్టి కొట్టుర్రి. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఓయ్.